ఏపీలో ఎన్నికల వేళ రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. పార్టీ అధినేతలు అధికారమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. ఈ మేరకు తమ నేతల పట్ల ఉన్న వ్యతిరేకతను బేరీజు వేసుకుంటూ గోరులో కరివేపాకులా పక్కన పెట్టేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడ ఎంపీ కేశినేని నానిని పార్లమెంటు ఎన్నికల బరి నుంచి తప్పించారు. దీంతో నాని నెక్స్ట్ స్టెప్ ఏంటి, భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండనున్నదన్నది ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠగా మారింది. గత కొన్నాళ్లుగా కేశినేని బ్రదర్స్ వివాదంతో విజయవాడ రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఇటీవలే తిరువూరులో ఇరువురి వర్గాల దాడులతో పార్టీ కార్యాలయం రణరంగంగా మారింది. ఈ తరుణంలోనే చంద్రబాబు తమ్ముడు చిన్నీని ఎంకరేజ్ చేస్తూ అన్న నానికి షాక్ ఇచ్చారు. త్వరలో జరిగే పార్లమెంటు ఎన్నికల బరి నుంచి తనను తప్పిస్తున్నట్లు సమాచారం అందజేసింది టీడీపీ హైకమాండ్. ఈ విషయంపై స్పందించిన నాని అధినేత చంద్రబాబు నిర్ణయాన్ని శిరసావహిస్తానని తెలిపారు. అయితే ఇప్పటికీ నాని మౌనంగా ఉన్నా తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారన్నది ఉత్కంఠ రేపుతోంది. 2 సార్లు ఎంపీగా చేసిన అతడిని పార్టీ ఎందుకు పక్కన పెట్టిందన్న చర్చ జోరుగా సాగుతుంది. ఎంపీ సీటు రాదని ఖాయమైపోయింది కాబట్టి పార్టీ మారే యోచనలో ఉన్నారా అన్న అనుమానం కూడా కలుగుతోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి అందిస్తారు. సో చెప్పండి, ఇప్పటికే చూసుకుంటే అటు టీడీపీ 22 నియోజకవర్గాల్లో తిరుగుతూ చంద్రబాబు కూడా బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ విషయానికి సంబంధించి ఇటు కేశినేని బ్రదర్స్ వివాదం కూడా తెరపైకి వచ్చింది. విజయవాడ రాజకీయాల్లో కాకరేపుతుంది ఇప్పుడు ఈ వివాదం. అయితే తిరువూరులో ఇరు వర్గాల దాడిని దృష్టిలో పెట్టుకుని అటు నానిని కూడా ఈసారి టీడీపీ అధిష్టానం అయితే షాక్ ఇచ్చినట్లు కూడా మనం అర్థమవుతుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? యాక్చువల్గా ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. అభ్యర్థులను ప్రకటించాల్సిన సమయంలో పార్టీలో గొడవలు అనేది కరెక్ట్ కాదు అనేది టీడీపీ అధిష్టానం ఒక కీలక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఎందుకంటే గొడవలు పెరుగుతున్న కొద్దీ అభ్యర్థుల్లో కానీ ఆశావాహుల్లో కానీ కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. ఎవరు విజయవాడ పార్లమెంట్కి పోటీ చేస్తున్నారో కన్ఫ్యూజన్ ఏర్పడుతున్న నేపథ్యంలో ఎల్లుండి చంద్రబాబు నాయుడు తిరువూరులో సభని ఏర్పాటు చేశారు. ఆ సభకి ఖచ్చితంగా టీడీపీ శ్రేణులు భారీగా హాజరవుతాయని భావిస్తున్న నేపథ్యంలో ఒక క్లారిటీ రావాలని 2 రోజులుగా టీడీపీ శ్రేణులంతా కూడా చంద్రబాబును కోరుతూ ఉన్నారు, లోకేష్ని కోరుతూ ఉన్నారు. టీడీపీకి సంబంధించిన విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిని ఎవరినో ఒకరిని ఖరారు చేయండి అని చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో నిన్న రేపు జరగబోతున్న సమావేశానికి సభకు సంబంధించి ఆ సభలో చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారో పక్కన పెడితే సభని ఎవరు మెయింటైన్ చేయాలి, సభకి ఎవరు హాజరు కావాలి, ఎంతమంది హాజరు కావాలి, ఎలా మొబలైజ్ చేయాలి, ఈ విషయాలన్నీ తెలియజేయడానికి ఒక సమన్వయకర్త కావాలి. కాబట్టి ఆ సమన్వయకర్తని ఏర్పాటు చేయమని చెప్పి ఇప్పటికే పార్టీ అధిష్టానాన్ని కోరుతున్న నేపథ్యంలో తిరువూరుకి ఎల్లుండి చంద్రబాబు హాజరయ్యే సభకైతే పూర్తిగా కేశినేని నానిని దూరంగా పెడుతున్నారు అనే వార్తని స్వయంగా ఏదైతే టీడీపీకి సంబంధించిన కీలక నాయకులు ఆలపాటి రాజా కానీ, నెట్టం రఘురామ్ కానీ, కొనకళ్ళ నారాయణ కానీ ముగ్గురు కలిసి కేశినేని నానితో చర్చించి ఎల్లుండి చంద్రబాబు హాజరయ్యే సభకి మిమ్మల్ని దూరంగా ఉండమన్నారు అని చెప్పి చాలా స్పష్టంగా స్వయంగా కేశినేని నానితోనే చెప్పడంతో కేశినేని నాని అయితే ప్రస్తుతం ఎల్లుండి జరిగే సభకి దూరంగా ఉన్నారు. దాంతోపాటు టీడీపీకి సంబంధించిన పార్లమెంట్ ఇన్ఛార్జ్ మార్పుపై కూడా స్పష్టత వచ్చినట్టుగా కూడా స్వయంగా కేశినేని నానినే చెప్తూ ఉన్నారు. అభ్యర్థిని కూడా మారుస్తున్నట్టు స్వయంగా నెట్టం రఘురాము, కొనకళ్ళ నారాయణ చెప్పినట్టుగా కూడా కేశినేని నాని స్వయంగా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విధానం చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఈసారి టీడీపీ కొత్త అభ్యర్థి అయితే ఈసారి విజయవాడ పార్లమెంట్కి రాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆ కొత్త అభ్యర్థి ఎవరు అనే విషయంపైన అయితే క్లారిటీ లేదు. కానీ కేశినేని నానినైతే 2 సార్లు టీడీపీ ఎంపీగా పనిచేసిన కేశినేని నానినైతే తప్పించినట్టు చాలా స్పష్టంగా స్వయంగా కేశినేని నానినే చెప్తున్న నేపథ్యంలో పార్టీ నుంచి అఫీషియల్గా ఎక్కడా కూడా ఈ విషయం బయటకు రాలేదు. కానీ నానినే స్వయంగా ముగ్గురు నాయకులు కూడా, ఎందుకంటే విజయవాడ పార్లమెంట్కి సంబంధించి అలాగే ఎల్లుండి ప్రోగ్రాం సంబంధించి ముగ్గురు నాయకులు కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఆ ముగ్గురు నాయకులే స్వయంగా నిన్న కలిసి మరీ చెప్పారని చెప్పి కేశినేని నాని చెప్తున్న నేపథ్యంలో కొత్త అభ్యర్థి ఎవరు ఇన్ఛార్జిగా ఉండబోతున్నారనే విషయం పైన అయితే క్లారిటీ లేదు. బట్ కేశినేని నాని సోదరుడు కేశినేని చిన్ని మొదటి నుంచి కూడా పార్లమెంట్ టికెట్ ఆశిస్తున్నారు. కేశినేని నానికి
వ్యతిరేకంగా పనిచేస్తున్న వర్గం కూడా కేసినేని చిన్నియే. కేసినేని నానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న మాజీ ఎమ్మెల్యేలు కానీ అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్న ఇన్ఛార్జీలు కానీ డివిజన్ స్థాయిలో పనిచేస్తున్న నాయకులు కానీ అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి చిన్ని పేరునే ప్రపోజ్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఎల్లుండి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. చంద్రబాబే విజయవాడ పార్లమెంట్కి సంబంధించిన ఒక పేరు, అది కూడా కేసినేని శివనాథ్ చిన్నినా లేదా నెట్టం రఘురామా లేదా బీజేపీతో కనుక టైఅప్ అయితే కనుక బీజేపీకి సంబంధించి సుజనా చౌదరి ఉన్న రంగంలో దిగుతారా. సో ఈ 3 పేర్లు అయితే తెరపైకి వస్తున్నాయి. ప్రస్తుతానికైతే కేసినేని నానిని అయితే పూర్తిగా పక్కకి పెట్టేసినట్టయితే క్లారిటీ వచ్చింది. కేసినేని నాని భవిష్యత్తు ఏంటి అనే విషయం పైన అయితే ఆసక్తి ఎదురు చూస్తున్నారు. కేసినేని నాని అయితే దీనిపైన మాట్లాడడానికి అయితే ఇష్టపడటం లేదు. బట్ ఇవాళ రేపు కేసినేని నాని దీనికి సంబంధించిన ఒక క్లారిటీ బయట పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే కేసినేని నాని ఏం చేసినా ఆయన హార్ష్గా మెసేజ్లు పెడతారు. బట్ ఇవాళ ఆయన పెట్టిన మెసేజ్ చాలా సాఫ్ట్గా పెట్టారు. సో ఆయన అడుగులు ఎటువైపు అనే దానిపైన ఆసక్తి ఎదురుచున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో ఎదురు చూడాలి. రత్న. రైట్, థ్యాంక్ యూ సాయి.